పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో అసంబద్ధపు హామీలిచ్చి కాంగ్రెస్ జనానికి వెన్నుపోటు పొడిచిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నవన్నీ మోడీ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ హామీ కూడా అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఈరోజు అసంబద్ధమైనటువంటి మరి ప్రజలను మభ్యపెట్టేటువంటి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అందులో వాళ్ళు ఇచ్చిన దాంట్లో సర్పంచులకు నేరుగా కేంద్ర నిధులు, అది ఆల్రెడీ అమలు జరుగుతూ ఉంది. ఇందులో కొత్తగా వీళ్ళు వెతకాల్సింది ఏం లేదు, గాడి గుడ్డు తప్ప. ప్రతి ఇంటింటికి సొంత విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ. ప్రధానమంత్రి గారు ఇప్పటికే PM సూర్య ఘర్ ముక్తి బిజిలీ యోజన, ప్రతి ఇంటికి సోలార్ పవర్ విద్యుత్తు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కల్పించి బ్యాంకు రుణాల ద్వారా ఆ విద్యుత్ అంతా కూడా ఉచితంగా ప్రజలు ఉపయోగించుకునే విధంగా స్కీమ్ అమలు జరుగుతూ ఉంది. వీళ్ళు ఇచ్చింది ఏం లేదు, ఇది కూడా పెద్ద గాడిద గుడ్డు తప్ప. అంతర్జాతీయ ప్రమాణాలతో సాంస్కృతిక వినోద కేంద్రం, ఇప్పటికే సంగీత నాటక అకాడమీ బ్రాంచ్ ఓపెన్ చేశాం. సౌత్ ఇండియా కల్చర్ సెంటరు ఫౌండేషన్ వేశాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తరఫున మన యొక్క పెద్ద కళామంటపం ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పేరు మీద 26 కోట్ల రూపాయలతో కళామంటపం కూడా కేంద్ర ప్రభుత్వ నిర్మాణానికి మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారితో భూమి పూజ చేయించాం.